నడిపింపమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా దేవుని మాటలు ఆలకించి శ్రద్ధగా ప్రభువును స్తుతించాలి. నిన్నటి దినాన అంటే శుక్రవారం, మొన్నటి దినాన మనము గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం మనము జరుపుకున్నాం కదా. చాలా సంతోషంగా దేవుని మాటలు ఒకరికొకరు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు పునరుత్థాన దినం, ఈస్టర్ అంటారు. కానీ ఈ ఈస్టర్ అనేది కాన్స్టిట్యూషన్ చక్రవర్తి సమయంలో ప్రారంభమైంది, అంతకు ముందు లేదు. ఈ ఈస్టర్ అనే మాట ఒక అన్య దేవతకు పెట్టబడిన పేరుగా చరిత్ర చెప్తుంది. అయితే ఈ పునరుద్ధానం ఇది ప్రభువు లేచిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకుంటున్నాం. మనకి పండగలేమీ ప్రాముఖ్యం కాదు. మనకు ప్రభువు మనకిచ్చినటువంటి శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా మనకిచ్చినటువంటి ప్రాముఖ్యమైన పండుగ పునరుద్ధాన దినమే, ఆరాధనే. ఏదో పండుగ ఒకటి ఆచరించటం కాదు. ప్రతి పునరుద్ధాన దినము చాలా భక్తిగా, పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మనం ఆచరించవలసిన వారమై ఉన్నాం. పునరుద్ధానము అంటే అర్థం ఏమిటంటే చనిపోయి తిరిగి లేచుట. బైబిల్లో కొంతమంది చనిపోయారు, ఆ చనిపోయి బ్రతికించబడ్డారు, కానీ అది పునరుద్ధానము అనబడదు. చనిపోయి బ్రతికి లేచి మరలా తిరిగి ఎన్నటికీ మరణించకుండుట పునరుద్ధానం, అంతే కదా. యాయూరు కుమార్తె యేసు ప్రభు చేత బ్రతికించబడింది. ఆ బిడ్డ మరలా చనిపోయింది. ఇలాగ మనం చూస్తే నాయూరు విధవరాలు కుమారుడు చనిపోయాడు, యేసు ప్రభు వారు బ్రతికించారు. మరలా చనిపోయాడు. లాజరు సమాధిలో నుండి లేపబడ్డాడు, కానీ మరలా చనిపోయాడు. ఎలీషా ఎముకలు తగిలి ఒక సైనికుడు బ్రతికించబడ్డాడు, మరలా చనిపోయాడు. ఇలా ఎలీషా షూనేమిరాల యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు, మరలా చనిపోయాడు. అది పునరుద్ధానం అనబడదు. పునరుద్ధానము అంటే ఒక మాట. ఆ పునరుద్ధానము చనిపోయిన వారు తిరిగి లేచిన తర్వాత ఇంకెన్నటికీ చనిపోకుండా ఉండటమే పునరుద్ధానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మనము 23వ వచనాన్ని చదివితే,
ప్రతివాడును తమ తమ వరుసలలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. మొట్టమొదటిగా లేచిన వారు క్రీస్తే. ప్రథమ ఫలము క్రీస్తు. చాలమ్మా. మొట్టమొదట లేచిన వాడు క్రీస్తు. ఇది ప్రథమ ఫలము అన్నారు. ఈ విషయం మగ్దలేని మరియకు గుర్తుంది. యేసు ప్రభు వారు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుతారా? మత్తయి రాసిన సువార్త పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని. చూడండి, 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారు నేను చనిపోయి 3వ దినమున లేస్తానని ప్రభు చెప్పాడు. ఈ సంగతి శిష్యులు మర్చిపోయారు, కానీ మగ్దలేని మరియ గుర్తుపెట్టుకుంది. మగ్దలేని మరియ ఆ మాట తన హృదయంలో విశ్వసించింది. ఆ 17వ అధ్యాయము 22వ వచనం కూడా చదవండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 22వ వచనాన్ని చూడగా, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. 3వ దినమున లేచును, 3వ దినమున లేచు. యేసు ప్రభు వారు 3వ దినమున లేస్తాడు. అందుకే మగ్దలేని మరియ ఇప్పుడు యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. ఆదివారమున ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. ఇప్పుడు మగ్దలేని మరియ ఎప్పుడొచ్చింది? ఆమె పెందలకడ వచ్చిందా, ఆలస్యంగా వచ్చిందా? మరి మీరు ఎలా వస్తారు దేవుని దగ్గరికి? పెందలకడే వస్తారా? ఆలస్యం చేయకుండా వస్తారా? ఆసక్తిగా వస్తారా? లేదు. మనము మన ఇష్టం వచ్చినప్పుడే వస్తాం, కానీ మగ్దలేని మరియ అలా కాదు. ఆమె పెందలకడే సమాధి యొద్దకు వచ్చింది. ఆమెకు గుర్తుంది యేసు ప్రభు వారు 3వ రోజు లేస్తానని చెప్పిన మాట. అసలు నేను అనుకుంటాను ఆమె రాత్రి నిద్రపోయి ఉండదు. ఎప్పుడు తెల్లవారుద్ది, ఎప్పుడు నేను ప్రభువును చూడాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ మగ్దలేని మరియ గురించి రాయబడింది ఏమిటంటే, మగ్దలేని అనే మాట ఆమె ఊరు పేరు. ఎందుకంటే ఆ రోజుల్లో మరియలు చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఆ పేర్లు పెట్టబడ్డాయి. అందుకని బైబిల్లో ఉన్న మరియలకు ఏదో ఒకటి ముందు చేర్చారు. ఈ మగ్దలేని మరియ ఎవరు అంటే, ఆమె 7 దయ్యములు
చేత పీడింపబడినటువంటి మరియా, 7 దయ్యములను ప్రభువు వెళ్ళగొట్టాడు. ఆ మగ్దలేని మరియకు, చూడండి, ఈ మగ్దలేని మరియా ఏ ప్రాంతము అంటే గలిలయ ప్రాంతానికి చెందినది. యేసు ప్రభువారు గలిలయ ప్రాంతములో అనేక మందికి సువార్త చెప్పాడు, అనేక మందిని రక్షించాడు, అనేక మందికి దయ్యాలను వెళ్ళగొడుతూ వచ్చాడు. ఆ దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు ఒకరోజు సునగోగులలో యేసు ప్రభువారు బోధిస్తున్నప్పుడు ఈ మగ్దలేని మరియకు పట్టిన 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆ దయ్యాలు వెళ్ళగొట్టబడిన తరువాత, ఆమె స్వస్థత పొందిన తరువాత, ఆమె యేసు ప్రభుని వెంబడిస్తూ వస్తూ ఉంది, వెంబడిస్తూ ఉంది, ఆయనకు ఉపచారం చేస్తుంది. ఆమె ఒక్కతే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. చూడండి, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం అనుకుంటా. చూడండి, 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను, సంచారం అంటే తిరుగుతున్నాడు, పట్టణాలు తిరుగుతున్నాడు యేసు ప్రభువారు, గ్రామాలు తిరుగుతున్నాడు. ఆయన లోకములోకి వచ్చినప్పుడు ఆయన కాలి నడకనే అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేశాడు. ఈ రోజున సరే దూర ప్రాంతాలకు వెళ్తున్నారు కనుక మోటార్ వాహనాలు అవసరమైంది. ప్రతి గ్రామము తిరుగుతూ ఆయన సువార్త చేశాడు. 2వ వచనం, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను వెళ్ళగొట్టబడిన కొందరు కొంతమంది స్త్రీలు. ప్రభువైన యేసుక్రీస్తు స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. యూదులలో స్త్రీల యొక్క సాక్ష్యము చెల్లదు, స్త్రీలను లెక్క చేసేవాళ్ళు కాదు. అందుకనే బైబిల్ గ్రంథాలు రాసిన వారిలో ఒక్క స్త్రీ కూడా లేదు. ఉన్నారా ఎవరైనా? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలుంటే ఈ 66 పుస్తకాలు ఒక్క స్త్రీ కూడా రాయలేదు, అందరూ పురుషులే. అంటే స్త్రీ పేరు మీద ఉన్నాయి. రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము. కానీ ఎస్తేరు గ్రంథము రాసింది మొర్దెకై అని అంటారు, రూతు గ్రంథము రాసింది సమూయేలు అని చెప్తారు. అంటే స్త్రీలకు ప్రాముఖ్యత లేదు. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అసలు ప్రభువు చనిపోయి తిరిగి లేచింది మొట్టమొదట ఎవరికి కనిపించాడు? ఆయన అమ్మా మగ్దలేని మరియకు, ఒక స్త్రీకి కనిపించాడు. పునరుద్ధాన యొక్క సువార్త వర్తమానం, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడని చెప్పిన వర్తమానం మొట్టమొదట చెప్పింది ఒక స్త్రీయే, మగ్దలేని మరి. ఎవరికి చెప్పిందంటే శిష్యులకెళ్ళి ఈ సువార్త, ఈ మంచి వార్త తెలియజేసింది. చాలా మంది స్త్రీలు సువార్త చెప్పకూడదు, మాట్లాడకూడదు, సంఘములో ఆమెకు అధికారం లేదు అంటారు. కానీ ప్రభువారు చాలా ప్రాముఖ్యమైన అధికారం ఇచ్చాడు. మగ్దలేని మరియకు కనపడి, నువ్వు వెళ్ళి నేను లేచినటువంటి వార్త చెప్పమన్నాడు. ఎందుకంటే
ఆయన శిష్యులే నిర్లక్ష్యంగా ఉంటే ఒక్క స్త్రీయే ఆసక్తిగా ఆయన సమాధి దగ్గరకు వచ్చింది. ఆసక్తిగా వచ్చింది ఆయన సమాధి దగ్గర. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా కొంతమంది స్త్రీలు అక్కడ కనపడుతున్నాయి. నేను చదువుతున్నానండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయకు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఉపచారము చేయించు వచ్చిరి. వాళ్ళకి కలిగిన ఆస్తితో, ఎక్కడి నుంచో వచ్చిన డబ్బుతో కాదు, వారి సంపదతో, వారి సంపాదనతో. ఉపచారము అంటే పరిచర్య. చూసారా, స్త్రీలు అక్కడేమన్నారు? వారి ఆస్తి, తమకు కలిగిన ఆస్తితో. అంటే స్త్రీలు ఎంత ముందుగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నారో చూడండి. ఇప్పుడు ఈ స్త్రీ, ఇప్పుడు మనం చదువుకున్న ఈ స్త్రీ మగ్దలేనే మరియా, ఆమె యేసు ప్రభుని మొట్టమొదట చూసింది. యేసు ప్రభువారు లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానాలు 2 రకాలు. యోహాను రాసిన సువార్తలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయము 28వ వచనం చదవండి. 5వ అధ్యాయము 28వ వచనం. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, ఇప్పుడు ఎవరంట? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారు. ఎవరెవరు బయటకు వస్తారు? అందరూ వస్తారు. అందరూ వస్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళతారు. దేవుని యందు ఆసక్తి కలిగి తమ జీవితాలను మార్చుకొని ప్రభుతో నడిచిన వారందరూ కూడా మేలు పునరుద్ధానానికి వెళతారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు ఏ పునరుద్ధానంలో ఉంటారు? మీరు మేలు చేసి మేలు అనుభవించటానికి జీవ పునరుద్ధానంలోనికి వెళ్తారా, లేక కీడు చేసి తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తారా? యేసు ప్రభు వారు ముందే చెప్పాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పాడు. మీరు ఏ పునరుద్ధానంలో ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడున్న మీరందరూ మీకు ఏ పునరుద్ధానం అంటే ఇష్టం? యేసు లేచాడు. పాట అయితే పాడుకుంటాం, లేచినాడురా యేసు సమాధి గెలిచినాడురా. పాట పాడుకుంటాం, ఆయన లేచాడు, ఆయన గెలిచాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏమిటి? నువ్వు లేస్తావా? జీవ పునరుద్ధానంలో ఉంటావా? చూడండి, యేసు లేచాడు గనుక మనము చాలా జాగ్రత్తగా ఆయన పునరుద్ధానములో మనం ఉండాలి.
ఆయన పునరుద్ధానములో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరణము మనకు భయం కాకూడదు. మరణము మనకు భయం కాకూడదు. మరణం అనేది దేవుని ఆధీనములో ఉంది. అది నమ్మాలి, అది నమ్మాలి. అది నమ్మట్లేదు మనం. ఎవడో హత్య చేశాడు, ఎవడో చంపేశాడు, ఎవడో అది చేశాడు, ఇది చేశాడు. అరే ఎవడరా చంపుతాడు నిన్ను? దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా. అంటే నువ్వు ఇలా అనుకుంటున్నావంటే దేవుని మీద నీకు నమ్మకం లేదన్నమాట. చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఏ రకంగా మరణం వచ్చినా మనము సంతోషంగా దాన్ని అంగీకరించే వారంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు. యేసు ప్రభు లేచటం వల్లనే కదా. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. మనం బైబిల్లో చూస్తే యెషయా గ్రంథములో ఆయన మరణం గురించి చదవద్దులేండి, ఇప్పుడు టైం చాలు. యెషయా గ్రంథములో ఆయన పునరుద్ధానాన్ని గురించి రాయబడింది. యోబు గ్రంథములో ఆయన పునరుద్ధానాన్ని గురించి రాయబడింది. కీర్తనల గ్రంథములో ఆయన పునరుద్ధానాన్ని గురించి రాయబడింది. హోషేయ గ్రంథములో ఆయన పునరుద్ధానాన్ని గురించి రాయబడింది. ఆయన పునరుద్ధానాన్ని గురించి రాయబడింది, ప్రవచించబడింది. ఆయన మరణాన్ని గురించి కూడా యెషయా గ్రంథములో రాయబడింది. చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, కనుక ఆయన పునరుద్ధానుడయ్యాడు. దావీదు రాసినటువంటి ప్రవచనాన్ని పేతురు గారు ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము, మీరు అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, నేను చదువుతాను. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి 31వ వచనం, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 8 నుంచి 11 వరకు అక్కడ చెప్పబడింది. ఆ సంగతే పేతురు గారు ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, యేసు ప్రభు వారు నేను చనిపోయి 3వ దినమున లేపబడతాను అని యేసు ప్రభు వారు చెప్పాడు. అది మనం చదువుకున్నాం. ఆ తర్వాత మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము మీరు 32వ వచనాన్ని చదివితే అక్కడ ఏముంది చూడండి, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని, అంటే పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయనను దేవుడు లేపాడు. దేవుడు యేసు ప్రభుని లేపబడిన యేసు ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు చనిపోయి సమాధిలోనే ఉండలేదు. ఆయన 3వ దినమున లేచాడని అపోస్తులు అనేకులకు యేసు ప్రభు వారు కనిపించారు.
ఆ ఒక్క మాట కూడా చదువుకొని ముందుకెళ్దాం. చూడండి, ఆయన ఎవరికి కనపడ్డాడు? కేఫాకు. ఏమంటే ఎవరికి? 12 మందికి కనపడ్డాడు. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడ్డాడు. అసలు ఇది పత్రిక రాసే సమయానికి ఆయన లేచాడు అనటానికి సాక్ష్యాలు. ఆయన లేచి శిష్యులందరికీ కనపడ్డాడు, శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. శిష్యులు ఇంటిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్య నిలిచాడు. మరలా చూడండి, తోమా లేనప్పుడు, తర్వాత తోమా ఉన్నప్పుడు కూడా ఆయన కనపడి తోమాకు ఉన్న అనుమానాన్ని తీర్చాడు. శిష్యులు తిబిరియా సముద్రము దగ్గర వారు వలలు వేస్తున్నప్పుడు అప్పుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అపోస్తలుడైన పౌలు దమస్కు అధికారం పొంది ఆయన దమస్కు వద్ద ఉన్నప్పుడు ఆయనకు కనిపించాడు. చూడండి, యేసయ్య సజీవుడు అనటానికి రుజువులు ఇవి. యేసయ్య నిలిచి ఉన్నాడు అనటానికి రుజువులు ఇవి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా అనేక గుర్తులు ఉన్నాయి కానీ వాటన్నిటినీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కానీ నేను ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనందువలన మనకి ఏమిటి ప్రయోజనము? ఏమిటి ప్రయోజనం అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. లేకపోతే మనం పాపములోనే అలాగే మ్రగ్గిపోయి ఉండేవారు. మనము విశ్వాసాన్ని కాపాడుకున్నాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. పేతురు గారు మాట అంటారు చూడండి, పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 3వ వచనం. స్తుతింపబడును గాక. ఏంటంటమా? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన తిరిగి లేచుట వలన మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పాడు. అక్కడ ఎన్ని ఉపయోగాలు చెప్పాడు? ఒకటి, మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఉంది అని చెప్పాడు. అక్షయమైన అంటే శాశ్వతమైన, నశించనిది, నిర్మలమైనది, ప్రశాంతమైనది, వాడబారనిది, వాడిపోనిది, లేక చెడిపోనిది. చూడండి, స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఒక ఆస్తి మనకు కలుగునట్లు. చూడండి, ప్రభునందు ప్రియ, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. మరలా మనం జన్మింపబడ్డాము. అసలు అక్కడ మాటను మీరు అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు పునరుద్ధానములో ఉన్న శక్తి ఏమిటో మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము వలన కలిగిన లాభము, స్వాస్థ్యము, పరలోకము మనకు దొరుకుతుంది. ఆయన మరణించి తిరిగి లేకపోతే మనకి ఇవన్నీ దొరకవు. మనకు మన విశ్వాసం వ్యర్థము. మనము పాపములోనే, ఆ శాపములోనే ఉండిపోయేవారము. మనము నీతిమంతులుగా మార్చబడేవారం కాదు. నేను పరలోకానికి వెళ్తానని చాలా మంది చెప్తా ఉంటారు. పరలోకం దొరికేది కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా,
మనకు దేవుడు వరాలు, ఈవులు ఇచ్చాడు. మనకి వరాలు ఇచ్చాడు. ఆయన పునరుద్ధానుడు ఒకటి వలనే, ఆయన పునరుద్ధానుడు ఒకటి వలనే మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ ఎందుకంటే, ఆయన ఇచ్చినవన్నీ ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని, మన పరిశుద్ధతను కాపాడుకొని, మనము శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు, మరలా తిరిగి రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని, లేకపోతే మరణం ఎప్పుడొచ్చినా సంతోషంగా అనుభవించాలని. నిజమైన క్రైస్తవుడు మరణానికి భయపడడు. మరణాన్ని ఆహ్వానిస్తాడు. రా, నువ్వు నన్నేమి చేయలేవు. బ్రతుకుట క్రీస్తు, చావైతే ఏమిటి లాభం? చచ్చిపోతే ఏమిటి లాభం? నువ్వు చనిపోయావు అనుకో, ఎవరికి లాభం? నీకు లాభమా? నీ అనుకున్న వాళ్ళకి లాభమా? వాళ్ళకన్నా నీ అనుకున్న వాళ్ళకి తాత్కాలికమైన లాభమే. నీవు చనిపోతే శాశ్వతమైన లాభం నువ్వు పొందాలి. అదే పరలోక మహిమను పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఆయన పునరుద్ధానము వలన కలిగే ఆ మేలులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ మేలులన్నీ అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ప్రభునందు ప్రియులారా, ఆ రుచి నీకు తెలుసా? ఆ సంతోషం, దేనిలో సంతోషం ఉంది? యేసుక్రీస్తు పునరుద్ధానములో ఒక విశ్వాసికి సంతోషం ఉంది. ఏమిటి సంతోషం అంటే, శాశ్వతమైన జీవాన్ని నేను పొందుతున్నాను. నా ప్రభు లేచాడు, ఆ లేచిన విధంగానే నేను కూడా లేస్తాను. నేను కూడా లేస్తాను. నా ప్రభుతో నేను ఉంటాను. అందుకనే పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. చాలా ప్రాముఖ్యం. సమాధి తెరవబడింది. ఏమండి, ఆ బండ దాదాపు ఎంత బరువు ఉంటుందంటే 2 టన్నుల దాకా ఉంటుందంట. ఒక్క మనిషి ఆ బండను దొర్లించలేరు. సమాధికి వేయబడిన బండను దొర్లించటం ఒక్క మనిషి వల్ల కాదు. కనీసం ఆ బండను దొర్లించాలంటే ఓ 15-20 మంది కావాలి. మరి మగ్దలేని మరియ వెళ్ళినప్పుడు బండ తొలగించబడటం, నేను ప్రశ్న అడుగుతాను. ఆ బండ అలాగే ఉంటే యేసు బయటికి రాలేడా? ఏమండి, బయటికి రాలేడా? ఇప్పుడు శిష్యులు అందరూ ఒక ఇంటిలో ఉన్నప్పుడు తలుపు వేసి ఉండగానే యేసు ప్రభువు వెళ్ళి వారి మధ్య నిలబడ్డాడు కదా. మరి సమాధికి ఉన్న బండను తొలగించకుండా యేసు బయటికి వస్తాడా? రాడా? రాగలడు. మరి ఎందుకు బండను తొలగించారు? బండను తొలగించవలసిన అవసరం ఏమిటి అని ఆలోచిస్తే తొలగించబడిన బండను చూసినప్పుడు యేసుక్రీస్తు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడని ప్రజలకు, ప్రపంచానికి
లోకానికి తెలియాలి అంటే బండ దొర్లించబడి ఉండాలి. అందుకు బండ దొర్లించబడింది. వారు సీలేశారు. 3వ రోజు లేస్తానని చెప్పాడని చెప్పి వాళ్ళు సీలేశారు. ఏపిచ్చారు ఆ పెద్దలు, ప్రధాన యాజకులు. ఎవరా పెద్దలు? మందిరపు పెద్దలు, ప్రధాన యాజకుడు, సన్హెద్రిన్ సభ సభ్యులు. ఎంత యేసు ప్రభు మీద, ఒక్కడి మీద ఎంతగా తిరుగుబడ్డారు చూడండి. ఆయన సత్యాన్ని చెప్పినందుకు, యథార్థత బోధించినందుకు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన లేచాడు, లేచినాడు రా యేసు, లేచినాడు. పాట పాడుకోండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, బండను గెలిచిన జయ యేసు. ఏమండి, బండే ఓడిపోయింది. ఆయన ముద్రలు, ఆ రోమా ప్రభుత్వపు సీల్ ముద్ర ఓడిపోయింది. ఆయన ఇక్కడ లేడు. ఏమండి, సజీవుడైన వానిని మీరు మృతులలో వెతకవద్దు, సమాధులలో వెతకవద్దు. ఏమండి, ఇది సమాధులు పండగలు చేసేసారు. సమాధులలో వెతకవద్దు. దేవుడు ఎప్పుడు మనము ఒక నిరీక్షణ ఉంది. నేను వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, అందులో ఉన్నవారు పరిశుద్ధులు లేపబడతారు అని దేవుడు చెప్పాడు. ఆ రోజు కోసం మనం వేచి ఉండాలి. ఇది సమాధుల పండగ కాదు, సమాధులలో నుండి మనల్ని విడిపించిన పండుగ. విడిపించాడు. మనం నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, వాడబారని స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు ఈ పునరుద్ధానం ద్వారా. నా ప్రియులారా, సరే సమయం చాలా అయింది. నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన లేచిన విధం, ఆయన లేవటం మనకు ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆయన మరణ పునరుద్ధానములు. మరణించి ఆయన పునరుద్ధానుడు కాకపోతే యేసును మనం ఆరాధించటం వ్యర్థమే. ఆయన లేచాడు గనుకనే మన ఆరాధనకు ఫలితం. అలాగే నీవు కూడా ఆ పునరుద్ధాన క్రమములో సిద్ధపడి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువుని మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.